ఏపీ లిక్కర్ కేసుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడు రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ వేయనుంది. లిక్కర్ ద్వారా వచ్చిన అక్రమ ఆదాయంతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిఐడి కేసు నమోదు చేసింది. ఏపీ లిక్కర్ కేసుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడు రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ వేయనుంది. లిక్కర్ ద్వారా వచ్చిన అక్రమ ఆదాయంతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిఐడి కేసు నమోదు చేసింది. ఏపీ లిక్కర్ కేసుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్, అప్డేట్స్ ఏంటి? ఇక ఏపీలో లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి అంశం ఎంతో కీలక పరిణామం చోటు చేసుకుందని తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇటీవలే అరెస్ట్ అయినటువంటి ఏ1 రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తు చేసేందుకు కూడా ఇటు ప్రభుత్వం అనుమతులు ఇస్తూ కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఏదైతే రాజ్ కేసిరెడ్డి కేసులో సిట్ అధికారులు దూకులు పెంచినటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి అంశాలు అయితే కనుక ఇప్పటికే నిందితులను అదుపులో తీసుకోవడం, అదే విధంగా కూడా విచారణ చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆస్తులకు సంబంధించినటువంటి జప్తు అనేది కూడా ఇటు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇటు రాజ్ కేసిరెడ్డికి మరొక కీలకమైనటువంటి ఎదురు దెబ్బ తగిలిందంటూ కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే తమ ఆస్తుల కోర్టులో కూడా ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే తమ ఏదైతే తాతల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆస్తులను సైతం కూడా జప్తు చేస్తున్నారు అంటూ కూడా ఇటు ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా ఇప్పుడు ఈ యొక్క ఆస్తుల జప్తు మేరకు అయితే కనుక ఇటు కోర్టు అనుమతులు ఇవ్వడంతో ఎట్టకేలకైతే ఈ యొక్క ఆస్తులపై కూడా పూర్తి స్థాయిలో అయితే అధికారులు నిఘా ఉంచడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా కీలకమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా డిజిటల్ చేసేందుకు కూడా ఇటు అధికార యంత్రాంగం అయితే కనుక రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, ఏదైతే ఈ లిక్కర్ ద్వారా వచ్చిన అక్రమ ఆదాయంతోనే ఈ ఆస్తులని కొనుగోలు చేసినట్లు, అందుకే ఈ ఆస్తుల జప్తుకు కూడా ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ వేయనున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ప్రక్రియ అంతా పూర్తి స్థాయిలో ఆస్తుల జప్తు అనేది ఎప్పటికీ పూర్తవుతుంది? ఏదైతే ఇక లిక్కర్ కేసుకి సంబంధించినటువంటి ఆదాయార్జన ఏదైతే ఉందో అది అంతా కూడా అక్రమంగా ఆదాయార్జన జరిగింది అంటూ కూడా దానికి సంబంధించినటువంటి లావాదేవీలు అదేవిధంగా కొనుగోలు జరిగాయి అంటూ కూడా ఇటు సిట్ అధికారులు సిఐడి అధికారులు అయితే కనుక ఈ అంశాలన్నీ కూడా ఇటు కోర్టులో పొందుపరచడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు 2019 నుంచి 24 గవర్నమెంట్ లో లిక్కర్ కి సంబంధించినటువంటి ఏవైతే ప్రతిపాదనలు తీసుకొచ్చారో ఆ ప్రతిపాదనల అనంతరం కూడా ఏదైతే కొనుగోలు చేశారో ఆ కొనుగోలన్నీ కూడా ఈ లిక్కర్ కి సంబంధించినటువంటి డబ్బులు భాగంగానే ఈ యొక్క కొనుగోలు చేశారు అంటూ కూడా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అనంతరం కూడా ఇక ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అంశాలు ఇక పూర్తి స్థాయిలో ఈడీ సైతం కూడా ఇప్పటికే రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి దర్యాప్తు అనేది చేపట్టడం, ఈడీ సైతం కూడా కొంత మేరకు ఇచ్చినటువంటి కీలక ఆధారాల ఆధారంగానే ఇక ఈ యొక్క ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఆస్తుల జప్తు అనేది ఇక
త్వరితగతిన అయితే కనుక వేగవంతం చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడికి ఈ యొక్క అంశాలన్నీ రాజశేఖర రెడ్డి తరపు లాయర్స్ చూసుకున్నట్లయితే కనుక తన తాతల వద్ద నుంచి వస్తున్నటువంటి ఆస్తులను సైతం కూడా జప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఆస్తులకి లిక్కర్ కేసులో వచ్చినటువంటి ఆదాయార్జన ఏదైతే ఉందో దానికి సంబంధం లేదు అంటూ కూడా ఇక రాజశేఖర రెడ్డి తరపు న్యాయవాది అయితే కనుక చెప్పడం జరుగుతూ ఉంది. మొత్తంగా అయితే కనుక లిక్కర్ కేసు లిక్కర్ అంశాలు ఎప్పుడైతే ప్రతిపాదన వచ్చింది అనంతరం కూడా ఏవైతే కొనుగోలు ఉంటాయో వాటిని మాత్రమే జప్తు చేస్తున్నామంటూ కూడా ఇటు ప్రభుత్వం తరపు న్యాయవాది అయితే చెప్తా ఉన్నారు. మొత్తంగా అయితే కనుక ప్రభుత్వం నుంచి యొక్క కీలకమైనటువంటి నిర్ణయం రావడంతో ఇటు రాజశేఖర రెడ్డి అయితే కనుక ఎదురుదెబ్బ తగిలినటువంటి పరిస్థితులు కూడా నెలకొని తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.